Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss conic section లో exercise 10C ని Roman number 1 లో first problem ని simplify చేద్దాం. సో ఎలిప్స్ యొక్క ఇంట్రడక్షన్ ఫార్ములాస్ నేర్చుకున్నట్లయితే ఈ ఎక్సర్సైజ్ని మనం ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఎసెంట్రిసిటీ ఆఫ్ ద ఎలిప్స్. సో ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ ఇచ్చారు. ఈ ఈక్వేషన్ ద్వారా మనం ఎసెంట్రిసిటీని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఫార్ములాస్ నేర్చుకున్నాం. సో ఈ ఫార్ములాస్ ద్వారా ఈ ఎలిప్స్ అనేది వర్టికల్గా ఉందా హారిజంటల్గా ఉందా అని ఫైండ్ అవుట్ చేసి ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఎసెంట్రిసిటీని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంది? ఇక్కడ x²/9 y²/16. సో అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క టర్మ్ ఏమైంది? ఇక్కడ కోఫిషియంట్ డినామినేటర్ స్మాల్ ఉంది. సో y² యొక్క కోఫిషియంట్ బిగ్ నెంబర్ ఉంది. సో కాబట్టి ఈ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంటుంది? x²/b² + y²/a² = 1. సో అంటే ఈ ఎలిప్స్ అనేది వర్టికల్గా ఉంది అని అర్థం. సో సొల్యూషన్, ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్, ఏ ఫామ్లో ఉంది ఇప్పుడు ఇది? x²/b² + y²/a². ఎందుకంటే ఇక్కడ y² టర్మ్ బిగ్ ఉంది కాబట్టి, బిగ్ నెంబర్. సో హియర్ b² = 9. సో 9ని మనం ఎలా రాసుకోవచ్చు? 3 స్క్వేర్స్తో 3 క్యాన్సిల్ అయిపోయింది. b = 3. సో అదేవిధంగా a² = 16, a = 4. సో ఏ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం మనం. ఎసెంట్రిసిటీ యొక్క ఫార్ములా ఏంటి? c/a కదా, e = సో మనకు c వాల్యూ కావాలి. మనం ఒక రిలేషన్ ఉంది కదా మనకి c ఫైండ్ అవుట్ చేయడానికి. సో నౌ c = √a² - b² √a² 16 - b² 9 = √7. సో ఇప్పుడు ఎసెంట్రిసిటీ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం అంతే. దేర్ఫోర్ ఎసెంట్రిసిటీ E = c/a. సో c = √7, a = 4. అదే అంతే. సో మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఎసెంట్రిసిటీని ఫైండ్ అవుట్ చేసాం ఈక్వేషన్ ద్వారా. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2లో సెకండ్ ప్రాబ్లం, 1లో సెకండ్ ప్రాబ్లం. ఫైండ్ ద లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. సో ఇప్పుడు మనం ఇక్కడ లాటస్ రెక్టమ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ ఇచ్చారు. సో మనకి లాటస్ రెక్టమ్ యొక్క ఫార్ములా ఏమిటి? 2b² కదా, 2b²/a. సో మనకి ఇక్కడ ఓన్లీ ఏ టర్మ్ ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్. సో గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఈజ్ x²/16y² = 16. సో మనం ఈ ఈక్వేషన్ని ఏ ఫామ్లో రాసుకోవాలి? x²/a² కదా, x²/a² + y²/b² = 1 ఫామ్లో మనం ఈ ఈక్వేషన్ని మార్చాలి. సో మనం ఇక్కడ 1 రావాలంటే ఈ డినామినేటర్లో మనం ఈక్వల్కి బోత్ సైడ్స్ డివైడింగ్ బై 16 చేసామంటే
మనకి ఇక్కడ ఏమవుతుంది, x² / 16 ప్లస్ y²/, సో ఇక్కడ 16 రాసుకుందాం, అర్థమవుతుంది. సో 16y²/16. సో బోత్ సైడ్స్ మనం డినామినేటర్లో 16తో డివైడ్ చేస్తున్నాం. సో 16. సో ఇది 16 1 16 1. సో మనకి ఇక్కడ x²/16 y²/1 ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు మనకి ఇది ఎలిప్స్ యొక్క స్టాండర్డ్ ఫామ్లో ఫామ్ అయింది. నౌ ఇప్పుడు కంపేర్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, a² యొక్క వాల్యూ b² వాల్యూ కంటే గ్రేటర్ దాన్ ఉంది. కాబట్టి మనం దీన్ని ఈ ఈక్వేషన్తో, స్టాండర్డ్ ఈక్వేషన్తో కంపేర్ చేసుకుందాం. కంపేర్ విత్ x²/a² ప్లస్ y²/b² ఈక్వల్స్ టు 1. హియర్ a² ఈక్వల్స్ టు 16. సో a ఈక్వల్స్ టు ఎంత, 4, ఎందుకంటే 16 యొక్క స్క్వేర్ 4. b² ఈక్వల్స్ టు 1, b ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈక్వల్స్ టు 2b²/a. by a equals to 2 into b² 1 by a 4. So 2 1s 2 2s equals to 1/2. This is the length of lattice rectum. So మనం length of lattice rectum ని find out చేయాలి. lattice rectum ని find out చేసాం. Next, Roman number 2. In each of the exercise 1 to 9 అంటే ఫస్ట్ నుంచి 9th ప్రాబ్లం వరకు మనం ఏమేం ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఫోకాయ్, వర్టిసెస్, లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్, ఎసెంట్రిసిటీ, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఆఫ్ ది ఎలిప్స్. సో మనకి ఇక్కడ ఎలిప్స్ యొక్క ఈక్వేషన్స్ ఇచ్చారు 1 to 9 ప్రాబ్లమ్స్ వరకు. ఈ ఈక్వేషన్ ద్వారా మనం వీటినన్నిటిని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఫోకాయ్ని, వర్టిసెస్ని, మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్, ఎసెంట్రిసిటీ, లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఇక్కడ ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ని కంపేర్ చేసుకోవాలి. సో a² గ్రేటర్ దాన్ ఉందా, b² గ్రేటర్ దాన్ ఉందా? సో a² గ్రేటర్ దాన్ ఉన్నట్లయితే ఎలిప్స్ అనేది హారిజాంటల్గా ఉంటుంది. అంటే హారిజాంటల్ అంటే ఫోకాయ్స్ అనేది x యాక్సిస్ మీద ఉంటాయి అని. అదేవిధంగా ఇక్కడ a² ఈజ్ లెస్ దాన్, సో x² యొక్క టర్మ్ y² యొక్క టర్మ్ y² యొక్క టర్మ్ గ్రేటర్ దాన్ ఉంటే అప్పుడు మనం y యాక్సిస్ మీద ఫోకాయ్స్ ఉన్నాయి అంటే వర్టికల్గా ఉంది ఎలిప్స్ అని మనం ఇంట్రడక్షన్లో నేర్చుకున్నాం కదా. సో ఈ పాయింట్స్ అన్నీ మనం గుర్తుపెట్టుకొని ఈ ప్రాబ్లమ్స్ని సింప్లిఫై చేసామంటే ఈజీగా సింప్లిఫై అయిపోతాయి. సో సొల్యూషన్, ఇప్పుడు మనం దీన్ని కంపేర్ చేసుకుందాం. సో కంపేర్ చేసుకుందాం. సో డినామినేటర్ ఆఫ్ x² is greater than the denominator of y². సో గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి ఈ ఎలిప్స్ ఎలా ఉంటుంది, హారిజాంటల్గా ఉంటుంది. అంటే మేజర్ యాక్సిస్ వచ్చి x యాక్సిస్ మీద ఉంటుంది. y² ఈక్వల్స్ టు 16. హెన్స్ the ellipse is horizontal. సో నెక్స్ట్ ది ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ హారిజాంటల్గా ఉంటే మన ఈక్వేషన్ ఎలా ఉంటుంది? సో therefore equation of the ellipse is
ఆఫ్ ద ఫార్మ్ x square by a square plus y square by b square ఈక్వల్స్ టు 1. సో నౌ ఇప్పుడు మనకి ఇక్కడ గివెన్ ఈక్వేషన్ని ఈ ఫార్ములాతో కంపేర్ చేసుకుందాం. ఇప్పుడు కంపేర్ చేస్తే మనకేమవుతుంది, హియర్ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు, సో ఎక్స్ స్క్వేర్ యొక్క డినామినేటర్ ఎంత 36. సో ఏ వాల్యూ ఏమవుతుంది ఇప్పుడు మనకి ఇక్కడ 6 అండ్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు 16. సో 16. సో బి వాల్యూ ఏమవుతుంది మనకి ఇక్కడ 4. నౌ దీని ద్వారా ఈ 2 పాయింట్స్ ద్వారా మనం సి వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. నౌ సి ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో సి ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ 36 minus 16. So implies C equals to root 20. సో మళ్ళీ మనం ఈ 20ని ఎలా రాసుకోవచ్చు అంటే C equals to రూట్ ఆఫ్ 4 into 5. సో 4 5 20. ఇక్కడ మళ్ళీ మనకి 4కి రూట్ ఏమవుతుంది 2, 5కి రూట్ లేదు. సో కాబట్టి మనం దీన్ని C ఈక్వల్స్ టు 2 root 5గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడ సి పాయింట్ని ఫైండ్ అవుట్ చేసేసాం, ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం, బి వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం ఫోకాస్ని మరియు వెర్టిసెస్ని, మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్, వీటినన్నిటిని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ ఫోకాయ్. ఫోకాయ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్, ఇప్పుడు ఇది హారిజాంటల్గా ఉంది అంటే ఫోకాయ్స్ ఎక్స్ యాక్సెస్ మీద ఉంటాయి, అంటే ఎక్స్ కోఆర్డినేట్స్ ఉంటాయి, వై కోఆర్డినేట్ 0. సో కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ సి కామా 0. ఇప్పుడు సి వాల్యూ ఏమిటి మనకి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 2 root 5 కామా 0. నెక్స్ట్ వర్టిసెస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో వర్టిసెస్ కూడా ఎక్స్ యాక్సెస్ మీదే ఉంటుంది. సో కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుంది, వై కోఆర్డినేట్ 0. సో ప్లస్ ఆర్ మైనస్ ఏ 0. సో ప్లస్ ఆర్ మైనస్ ఏ వాల్యూ 6 కామా 0. సో నెక్స్ట్ length of lattice rectum, major axis, length of ఈక్వల్స్ టు 2a కదా, ఈ వాల్యూ 2a. సో 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత 6, 2 6 12. సో నెక్స్ట్ సేమ్ అదేవిధంగా length of minor axis 2b. సో 2b, b వాల్యూ ఎంత మనకి 4. సో b వాల్యూ 4. సో 4 2 4s 8. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎసెంట్రిసిటీ. ఈక్వల్స్ టు సి బై ఏ. సో సి వాల్యూ ఎంత మనకి ఇక్కడ 2 root 5, ఏ వాల్యూ 6. సో మళ్ళీ ఇది క్యాన్సల్, 2 1s 2 3s. సో root 5 by 3. నెక్స్ట్ length of lattice rectum. ఫార్ములా ఏమి 2b స్క్వేర్ బై ఏ. సో 2b స్క్వేర్ వచ్చి 16 ఇంటూ 16 బై ఏ వాల్యూ 6. సో ఈక్వల్స్ టు 2 1s 2 3s. సో 16 by 3. సో ఇవి ఈ 6ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. 1 to 9 ప్రాబ్లమ్స్ వరకు ఈ ఫార్ములాస్
ఐడియా ఉంటే మనం ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. ఓన్లీ ఇక్కడ మనకు ఉండాల్సిన ఐడియా ఓన్లీ ఈ ఎలిప్స్ అనేది హారిజాంటలా, వర్టికలా అని మనం ఐడెంటిఫై చేయగలిగితే చాలు. ఈ ఫార్ములాస్ అన్నీ ఆటోమేటిక్గా మనం సింప్లిఫై చేయొచ్చు. సో 1 to 9 మనం ఫోకాయ్ని, వర్టిసెస్ని మరియు లెంత్ ఆఫ్ మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్, ఎసెంట్రిసిటీ, లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్ని ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ సెకండ్ వన్ అదేవిధంగా 1 to 9 వరకు ఇవే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ బై 4 వై స్క్వేర్ బై 25. సో ఎక్స్ స్క్వేర్ యొక్క డినామినేటర్ ఈజ్ లెస్ దాన్ వై స్క్వేర్ డినామినేటర్. సో కాబట్టి ఈ ఎలిప్స్ ఎలా ఉంటుంది, వర్టికల్గా ఉంటుంది. సో వర్టికల్గా ఉన్నప్పుడు మనం ఎలా కంపేర్ చేసుకుంటాం, సో డినామినేటర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 4 ఈజ్ లెస్ దాన్ ద డినామినేటర్ ఆఫ్ వై స్క్వేర్ బై 25. హెన్స్ ద ఎలిప్స్ ఈజ్ వర్టికల్. వర్టికల్గా ఉన్నప్పుడు ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ ఎలా ఉంటుంది, ఎక్స్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 1. హియర్ ఇప్పుడు దీని ద్వారా మనం ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 25, ఎందుకంటే ఇక్కడ ఈ ఈక్వేషన్తో కంపేర్ చేసుకుంటాం. సో వై స్క్వేర్ టర్మ్ వచ్చి ఏ వాల్యూ అవుతుంది. సో ఏ ఈక్వల్స్ టు 5 అండ్ బీ స్క్వేర్ ఈక్వల్స్ టు 4 ఎంప్లాయిస్ బీ ఈక్వల్స్ టు 2. సో నౌ దీని ద్వారా మనం సిని ఫైండ్ అవుట్ చేస్తాం. C equals to root of a square minus b square implies C equals to 25 minus 4. So C equals to root of 21. సో మనం 21ని ఇలానే ఉంచేద్దాం, దీని రూట్ ఏం వాల్యూ రాదు. సో మనం ఇక్కడ ఫోకాయ్ వాల్యూస్ని, వర్టిసెస్ని, వీటిని అన్నిటిని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫోకాయ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ సి. సో సి అంటే ఇది వై యాక్సిస్ మీద ఉన్నాయి కదా ఫోకాయ్, సో వై కోఆర్డినేట్స్ ఉంటుంది, ఎక్స్ కోఆర్డినేట్ 0. సో 0, సి వాల్యూ ఎంత, ప్లస్ ఆర్ మైనస్ రూట్ 21. సో ఏ వాల్యూ 0, 25 కదా, 5 ఏ వాల్యూ 5. సో మేజర్ యాక్సిస్ 2a, ఏ వాల్యూ 5, 2 5 10. So b value 4, 2, b value 2, so 2 2's 4. C value root of 21, eccentricity formula C by A. So C value root 21, A value 5. So root 21 by 5. Next, length of lattice rectum 2b square by A. So 2b square ఎంత మనకి ఇక్కడ 4 by 5. సో ఇదేం క్యాన్సిల్ కాదు, 8/5. ఇది అంతే. ఈ ఫార్ములాస్ ఒకటి, ఈ యాక్సిస్ వై యాక్సిస్ మీద ఉందా, మేజర్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ మీద ఉందా, అది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేయాలి ఏ వాల్యూస్, బి వాల్యూస్, అంతే. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. సో మళ్ళీ ఇక్కడ కంపేర్ చేసుకొని చూద్దాం. సో డినామినేటర్ ఎక్స్ స్క్వేర్ యొక్క డినామినేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ వై స్క్వేర్ యొక్క డినామినేటర్. సో ఇది మళ్ళీ సేమ్ ఎలిప్స్ ఎలా ఉంటుంది, హారిజాంటల్గా ఉంటుంది. సో ఈ హారిజాంటల్ యొక్క ఈక్వేషన్తో కంపేర్ చేసుకొని ఏ వాల్యూ, బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేయాలి, అంతే. సో ద డినామినేటర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 16 ఈజ్ గ్రేటర్ దాన్ ద డినామినేటర్ ఆఫ్ వై స్క్వేర్ బై 9. హెన్స్ ద ఎలిప్స్ ఈజ్ హారిజాంటల్. ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ plus y square by b square. So here a square equals to ఎంత మనకి ఇక్కడ 16. So a equals to 4 and b వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో b square equals to 9, b equals to 9. సో ఈ రెండిటి ద్వారా cని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. Now c equals to root of a square minus b square. c equals to root of a square 16 minus 9. So 16 minus 9, 7. So root 7. C equals to root 7.
సో ఏ వాల్యూస్, బి వాల్యూస్, సి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. ఈ ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేయడం అంతే. సో ఫోకాయ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. సో ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ యాక్సిస్ మీద కోఆర్డినేట్స్ ఎక్స్ కోఆర్డినేట్స్ ఒకటే ఉంటాయి. సో 0. వై వర్టెక్స్ ఎక్స్ కూడా ఏ. సో ఏ వాల్యూ ఎంత మనకి ఇక్కడ 4, 0. సో మేజర్ యాక్సిస్ 2a, 2a వాల్యూ 4, 2 4s 8. సో b వాల్యూ ఎంత 3. సో 2 3s 6. సో eccentricity formula c by a. సో c equals to √7, a equals to 4. సో నెక్స్ట్ lattice rectum 2 into b square 9 by a value 4. So 2 1s 2 2s 9 by 2. This is the lattice rectum. సో నెక్స్ట్ మనం ఫోర్త్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ కూడా మనం గమనించాలి ఎక్స్ స్క్వేర్ యొక్క డినామినేటర్ వై స్క్వేర్ యొక్క డినామినేటర్ కంటే కూడా లెస్ దాన్ ఉంది. సో కాబట్టి ఎలిప్స్ అనేది ఎలా ఉంటుంది, వర్టికల్గా ఉంటుంది. సో సొల్యూషన్, the denominator of x square by 25 is less than the denominator of y square by 100. సో ఇప్పుడు ఎలిప్స్ అనేది వర్టికల్గా ఉంది, అంటే y యాక్సిస్ మీద ఉంది. సో ఈ ఈక్వేషన్, స్టాండర్డ్ ఈక్వేషన్ ద్వారా ఏ స్క్వేర్ వాల్యూస్ని y స్క్వేర్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. హియర్ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 100. సో ఏ ఈక్వల్స్ టు 10 and b square equals to 25. So b equals to 5. So c value, c equals to root of a square minus b square. So c equals to root of 100 minus 25. So c equals to 75, root 75. సో మనం ఇక్కడ ఈ 75ని ఎలా రాసుకోవచ్చు, 25 3s 75. c ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 25 ఇంటూ 3. 25 3s 75. సో మళ్ళీ ఇక్కడ 25 యొక్క రూట్ ఏమిటి, 5 రూట్ 3. సో సి వాల్యూని ఫైండ్ అవుట్ చేసేసాం. సో ఇప్పుడు మనం ఫోకాయ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫోకాయ్ ఈక్వల్స్ టు 0, ప్లస్ ఆర్ మైనస్ సి 5 రూట్ 3. సో ఏ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 100 కదా, ఏ స్క్వేర్, సో 10. ఏ వాల్యూ 10, సో 2 10s 20. మేజర్ యాక్సిస్. సో మైనర్ యాక్సిస్ బి 5, 25 కదా. సో 2 5s are 10. ఎసెంట్రిసిటీ సి బై ఏ. సి వాల్యూ ఎంత మనం ఫైండ్ చేసింది, 5 రూట్ 3 by 10. సో 5 1s 5 2s. సో రూట్ 3 by 2. నెక్స్ట్ 2b స్క్వేర్. సో 2 into 25 by ఏ వాల్యూ 5, ఏ వాల్యూ 10. సో 2 1s 2 5s, 5 1s 5 5s. సో 5. లెంత్ ఆఫ్ ది lattice rectum 5. అంతే. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. సో ఇక్కడ మళ్ళీ డినామినేటర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 49 ఈజ్ గ్రేటర్ దాన్ ద వై స్క్వేర్ బై 36. సో కాబట్టి ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది, సో హారిజాంటల్గా ఉంటుంది. The equation of the ellipse is x square by a square plus y square by b square equals to 1. Here a square equals to 49. So a square equals to 49. A value 7. So 49 7 square. So and b square equals to 36. So b equals to 6. 36ని ఎలా రాసుకోవచ్చు, 6 స్క్వేర్. సో స్క్వేర్ గెట్ క్యాన్సల్. సో 6. నౌ సి వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సి ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో సి ఈక్వల్స్ టు
root of 49 minus 36 equals to C equals to root 13. C వాల్యూ రూట్ 13. ఇప్పుడు మనం ఫోకాయ్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ప్లస్ ఆర్ మైనస్ సి రూట్ 13, 0. వర్టిసెస్ ఏ వచ్చి 7, 0. సో మేజర్ యాక్సిస్ సేమ్ 2a వాల్యూ. సో 2 into a 7, 2 7s 14. 2b, సో 2b వాల్యూ ఎంత మనకి ఇక్కడ 6. సో 2 6 12. సో C వాల్యూ root 13 by A వాల్యూ 7. సో నెక్స్ట్ లాటెస్ట్ రెక్టమ్ 2b స్క్వేర్. 2b ఎంత మనకి ఇక్కడ 6. సో 2 into 36 by A వాల్యూ 7. సో ఏం క్యాన్సిల్ కాదు, 72 by 7. సో ఇది లెంత్ ఆఫ్ ది లాటెస్ట్ రెక్టమ్. సో నెక్స్ట్ 6th ప్రాబ్లం. సో మళ్ళీ ఇక్కడ డినామినేటర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 100 ఈజ్ లెస్ దాన్ ద డినామినేటర్ ఆఫ్ వై స్క్వేర్. సో వై స్క్వేర్ యొక్క డినామినేటర్ కంటే కూడా ఎక్స్ స్క్వేర్ స్మాల్ ఉంది. సో కాబట్టి ది ఎలిప్స్ ఈజ్ వర్టికల్. వర్టికల్ అంటే మేజర్ యాక్సిస్ అనేది వై యాక్సిస్ మీద ఉంటుంది. అప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై a square equals to 1. Here a square equals to 400. So 400 implies a equals to 20 and b square equals to 100. So b equals to 10. నౌ దీని ద్వారా మనం సిని ఫైండ్ అవుట్ చేద్దాం. నౌ సి ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఇంప్లాయిస్ సి ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 400 మైనస్ 100. సో సి ఈక్వల్స్ టు రూట్ 300. సో మళ్ళీ దీన్ని ఎలా రాసుకోవచ్చు, 3 into 100లా రాసుకోవచ్చు కదా. సో 100 into 100 3s 300. సో 100 యొక్క రూట్ 10. సో కాబట్టి మనం దీన్ని ఇలా కన్వర్ట్ చేసుకుంటున్నాం. 10 root 3. 10 into root 3. సో 10 into root 3. సో ఇదన్నమాట. సి వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం, దీనిలో సబ్స్టిట్యూట్ చేయడం అంతే. సో ఫోకాయ్ 0, ప్లస్ ఆర్ మైనస్ 10 root 3. వర్టిసెస్ ఏ వాల్యూ ఎంత 20. సో a equals to 20. సో మేజర్ యాక్సిస్ 2 into 20 40. సో మైనర్ యాక్సిస్ 100 కదా 10. సో 2 10s 20. సో దీని ద్వారా c by a, c equals to 10 root 3, a equals to 20. a equals to 20. So 10 1s 10, 10 2s 20. So root 3 by 2. B square value 2 into 100. So A value 20. So 2 1s 2 10s 20, 10 1s 10 10s 100. So this is the length of the lattice rectum. So next మనం నెక్స్ట్ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేద్దాం. 7th one. సో 7th one. సో ఇక్కడ మనకి గివెన్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉండాలి, ఏ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 ఫామ్లో ఉండాలి. సో మనం ఈ ఈక్వేషన్ని ఈ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకుందాం. స్టాండర్డ్ ఈక్వేషన్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఈజ్ 36x square by 4
వై ఈక్వల్స్ టు 144. సో మనకి ఇక్కడ ఈక్వల్కి ఇటు సైడ్ వన్ వాల్యూ రావాలి. సో కాబట్టి నేనేం చేస్తున్నానంటే డినామినేటర్ టూ సైడ్స్ ఈక్వల్కి బోత్ సైడ్స్ డివైడెడ్ బై 144తో డివైడ్ చేస్తున్నా. సో డివైడెడ్ బై 144 డివైడెడ్ బై 144 డివైడెడ్ బై 144. సో ఇప్పుడు ఇదేమవుతుంది 36 4 144 4 36 144. సో 144 వన్స్ 144 వన్స్. సో మనకి ఇప్పుడు ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ బై 4 ప్లస్ వై స్క్వేర్ బై 36 ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు ఎలా ఉంది, ఇక్కడ డినామినేటర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై 4 ఈజ్ లెస్ దెన్ ద డినామినేటర్ ఆఫ్ వై స్క్వేర్ బై 36. సో కాబట్టి ఇప్పుడు ఫోకాయిస్ అనేది వై యాక్సిస్ మీద ఉంటాయి, హెన్స్ ద ఎలిప్స్ ఈజ్ వర్టికల్. సో ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో మనం ఇప్పుడు హియర్ ఏ వాల్యూస్ని బి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 36, అప్పుడు ఏ ఈక్వల్స్ టు 6. సో మళ్ళీ అండ్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు 4, సో బి వాల్యూ ఈక్వల్స్ టు 2. నా దీని ద్వారా మనం మళ్ళీ సిని ఫైండ్ అవుట్ చేయాలి. సి ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ బి స్క్వేర్ సి ఈక్వల్స్ టు 6 36 minus 4 equals to C equals to root 32. సో మళ్ళీ మనం ఇక్కడ 32ని 4 8s 32 4 8s 32. సో 4 into 4 మళ్ళీ 8ని ఎలా రాసుకోవచ్చు, 4 into 2. సో 4 4 16 16 2s 32. సో మళ్ళీ మనకి ఇక్కడ రూట్ ఏమవుతుంది, 16కి రూట్ 4 రూట్ 2, ఇది వాల్యూ. సో ఇప్పుడు ఫోకాయిని ఫైండ్ అవుట్ చేద్దాం. సో సి 0 ప్లస్ ఆర్ మైనస్ సి 4 రూట్ 2 4 root 2. A value 0, 6 plus or minus 6. So next 2a. 2a 2 into a value 6 2 6 12. 2b value 2b equals to 2 into b 2 4. So మళ్ళీ c value 4 root 2 4 root 2 by a ఎంత 6. So 6 2 3s. So 2 root 2 by 3. So next b square equals to b square value 4, a value 6. So 2 1s 2 3s 4 by 3. So ఇది లాటెస్ట్ రెక్టమ్. నెక్స్ట్ 8th ప్రాబ్లం. సో ఈ గివెన్ ఈక్వేషన్ కూడా సేమ్ ఫామ్లో తెచ్చుకోవాలి, స్టాండర్డ్స్ ఫామ్లోకి. సో మళ్ళీ దీన్ని మార్చుకుందాం. సో ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ is 16x square plus y square equals to 16. సో నేను ఈ ఈక్వేషన్కి ఈక్వల్ బోత్ సైడ్స్ 16తో డివైడ్ చేస్తా. సో 16x square by 16. సో y square by 16 16 by 16, ఎందుకంటే ఇక్కడ మనకి 1 వాల్యూ రావాలి ఈక్వల్కి రైట్ హ్యాండ్ సైడ్లో. సో ఇదన్నమాట. సో ఈక్వేషన్ వచ్చి ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ వై స్క్వేర్ బై 16 ఈక్వల్స్ టు 1.
సో దిస్ ఈజ్ ద స్టాండర్డ్ ఈక్వేషన్. సో ఇది మనం చూసిన వెంటనే డినామినేటర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్ ఆఫ్ వై స్క్వేర్ బై 16. సో హెన్స్ ఎలిప్స్ ఈజ్ వర్టికల్, ఎందుకంటే ఫోకాస్ పాయింట్స్ వచ్చి మనకి వై యాక్సిస్ మీద ఉంటుంది. సో ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ బై బీ స్క్వేర్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్. సో దీని ద్వారా మనం ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 16. సో ఏ ఈక్వల్స్ టు 4 అండ్ బీ స్క్వేర్ ఈక్వల్స్ టు 1, బీ ఈక్వల్స్ టు 1. So now C equals to root of a square minus b square. So C equals to root of 16 minus 1. So C equals to root 15. సో సి వాల్యూని వీటిని అన్నిటిని ఫైండ్ అవుట్ చేసేసాం. సో ఫోకాయిలో దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 0 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 15. సో ఏ వాల్యూ 4. సో 0 వర్టిసెస్ వచ్చి 4. మళ్ళీ మేజర్ యాక్సిస్ 2 into 4, 2 4s 8. మైనర్ యాక్సిస్ బి 2, బి వాల్యూ వచ్చి 1. సో 2 1s 2. సో ఈ సి బై eccentricity. సో రూట్ 15 by 4. సో నెక్స్ట్ 2b square by a. సో 2b 2 into b వాల్యూ 1, a వాల్యూ 4. 2 1s 2 2s 1 by 2. ఇదన్నమాట. మనం ఇక్కడ 6 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ 9th ప్రాబ్లం. సో ఇక్కడ మనం మళ్ళీ గివెన్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏఎక్స్ స్క్వేర్ ఫామ్లో తెప్పించుకోవాలి. సో దీని సొల్యూషన్ ఇక్కడ రాస్తున్నా. సో సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఈజ్ 4x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ ఈక్వల్స్ టు 36. సో మనం ఈ ఈక్వేషన్ని స్టాండర్డ్ ఫామ్లో చేంజ్ చేసుకోవాలి కదా. సో మనం దీన్ని డినామినేటర్లో 36తో డివైడ్ చేద్దాం. సో డివైడ్ చేస్తే 36 by 36. సో 1 1, 9 1s 9, 4s 4 1s 4 9s. సో దీని ద్వారా ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ బై 9 ప్లస్ వై స్క్వేర్ బై 4 ఈక్వల్స్ టు 1. సో మళ్ళీ ఇక్కడ ద డినామినేటర్ of x square by 9 is greater than the denominator of y square by 4. సో కాబట్టి ఎలిప్స్ అనేది హారిజాంటల్, అంటే మేజర్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. సో ఈ ఈక్వేషన్లో మనం కంపేర్ చేసుకోవాలి. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్. సో దీని ద్వారా ఏ స్క్వేర్ వచ్చి 9 అవుతుంది, ఏ వాల్యూ 3 అండ్ బీ స్క్వేర్ వాల్యూ 4, బీ వాల్యూ 4. సో దీని ద్వారా సిని ఫైండ్ అవుట్ చేస్తాం. రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ 9 minus 4. సో రూట్ 5. సో దీని ద్వారా మళ్ళీ ఇచ్చిన వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 6c ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5, 0. ఏ వాల్యూ వచ్చి ప్లస్ ఆర్ మైనస్ 3, 0. సో మేజర్ యాక్సిస్ 2 into a 3, 2 3s 6. సో b వాల్యూ 2. సో 2 2s 4. సో c వాల్యూ root 5 by 3. So lattice rectum 2 into b square 4 by a. So 2 4s 8 by 3. This is the solution. So మనం exercise 10Cలో రోమన్ నెంబర్ 2లో 1 to 9 ప్రాబ్లమ్స్ని సేమ్ ఒకే విధంగా సింప్లిఫై చేసాం. సో అంటే మనం కంపల్సరీ ఎలిప్స్ యొక్క ఇంట్రడక్షన్లో ఫార్ములాస్ని నేర్చుకున్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్ని సింపుల్గా సింప్లిఫై చేసేయచ్చు.
So if you have any doubts, you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Intermax. Thank you.